మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో చేపట్టిన కోటి సంతకాల వినతి పత్రాలను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల రామ్సాయి ఎన్క్లేవ్లోని వైసీపీ జిల్లా కార్యాలయానికి చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కోటి సంతకాల కార్యక్రమ వివరాలను జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్న కాలంలో పేద ప్రజలకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 17 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుండి అనుమతులు పొంది వాటిలో తొలి దశలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆ తర్వాత 2 కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేశారని, పులివెందులలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయి ప్రారంభించేందుకు అన్ని హంగులు ఉన్నా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు పర్మిషన్ వద్దని ఉపసంహరించుకోవడం శోచనీయంగా ఉందన్నారు. మంజూరైన మెడికల్ కాలేజీలలో మిగతా 10 కాలేజీల నిర్మాణం పూర్తి చేసేందుకు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉండగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్మాణాలు చేపట్టడం లేదో ప్రజలు గ్రహించాల్సి ఉందన్నారు. మెడికల్ కాలేజీలన్నిటిని ప్రారంభిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం మంచి పనికి అడుగులు వేయడం లేదని విమర్శించారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలల కాలంలో 2,40,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగిందన్నారు. అందులో కేవలం 2% 5,000 కోట్ల రూపాయలను మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారని, ఇది కేవలం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసేందుకు చేస్తున్న కుట్రలని విమర్శించారు. ప్రైవేటీకరణ చేస్తే అధిక డొనేషన్లు కట్టలేక పేద విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం కావాల్సి వస్తుందని తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే ప్రతి కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుందని, తద్వారా పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. నంద్యాల జిల్లా నుండి 7 నియోజకవర్గాల నుండి కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా 60,000 సంతకాలను చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ బాక్సులను ఈ నెల 15వ తేదీ విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేర్చే కార్యక్రమానికి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల వినతి పత్రాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నేతలు రాష్ట్ర గవర్నర్కు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోచా బ్రహ్మానందరెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఇంకా కౌన్సిలర్లకు, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా, వివిధ నాయకులకు అందరికి కూడా ఈరోజు నంద్యాల జిల్లా పార్టీ ఆఫీస్లో నంద్యాల జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన జగనన్న మా నాయకుడు ఏదైతే ఆదేశం ఇచ్చినాడో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేయడం జరిగింది. ఈరోజు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మొత్తం బాక్సులన్నీ కూడా దగ్గర 60,000 మంది సంతకాలు చేసిన ఆ బాక్సులన్నీ కూడా ఈరోజు ఈ పార్టీ ఆఫీస్కు ఈరోజు చేరడం జరుగుతుంది. ఇవన్నీ బాక్సులన్నీ కూడా 15వ తేదీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు విజయవాడకు తీసుకుపోయి 17వ తేదీన గవర్నర్కు మొత్తం, అంటే ఇక్కడ నుంచి పోయిన వెహికల్స్ అన్నీ కూడా గవర్నర్ ఆఫీస్ ముందర తీసుకుపోయి మొత్తం ఒక పరేడ్ మాదిరి ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా గవర్నర్ని కలిసి గవర్నర్కి ఇవన్నీ మనం ఏదైతే సంతకాల సేకరణ చేసినా అవన్నీ కూడా ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ మెడికల్ కాలేజీలు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది.
2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయినాయి. ఇంకా కేవలం 10 మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి ఉండి కూడా తెలుగుదేశం నాయకులు అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్గా కేవలం ఈ కాలేజీలన్నీ కూడా పూర్తయితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ 10 మెడికల్ కాలేజీలు పీపీపీ సిస్టమ్ కింద ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన చేయడం జరుగుతుంది. అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయితే దగ్గర 2,40,000 కోట్ల వరకు అప్పు చేయడం జరిగింది. దాంట్లో కేవలం 2% ఈ మెడికల్ కాలేజీలకు ఇస్తే 5,000 కోట్లు 2% కింద ఇచ్చినా కూడా ఈ మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి. ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటు పరం చేయకూడదు అనేది మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమంటే, ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే డొనేషన్లు కట్టడానికి అవకాశం లేకుండా అటువంటి వాళ్ళకందరికి కూడా మెడికల్ సీట్ అంటే ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం ఉంది. కానీ అదే ప్రైవేటు పరం అయితే మాత్రం డొనేషన్లు కట్టలేని వాళ్ళు ఎవరు కూడా మెడికల్ చదవడానికి ఇబ్బంది ఉండే పరిస్థితి. దాంతోపాటు పేద ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే మెడికల్ హాస్పిటల్స్ కూడా ఒక్కొక్క కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చే పరిస్థితి. అంటే ప్రతి ఒక్క కాలేజీకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి పేద ప్రజలకు అందరూ కూడా ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 17 కాలేజీలను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఆ 17 కాలేజీలో 10 కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది. అట్లే విద్యకు వైద్యానికి, ఎందుకంటే మనకందరూ తెలిసిన విషయమే, ఎందుకంటే చాలా కాస్ట్లీ వైద్యం కానీ విద్య కానీ, అవి రెండు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో దానికి మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇచ్చి 17 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడము, 10 కంప్లీట్ చేయడము, అట్లే విద్యకు కూడా అది ఇంపార్టెంట్ ఇచ్చిన. కానీ ఈ ప్రభుత్వం ఈ 10 కాలేజీలు కంప్లీట్ అయినా కానీ కూడా కాలేదని ప్రైవేట్కు హ్యాండ్ ఓవర్ చేయాలని వీళ్ళు థింక్ చేయడం అనేది చాలా శోచనీయము. ఈ 10 కాలేజీలు కూడా అందులో ఎస్పెషల్ నంద్యాలలో దాదాపు 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయింది. ఒక బ్యాచ్ 3 సంవత్సరాలు కూడా ఈరోజు 3వ సంవత్సరం కూడా మెడికల్ చదువుతున్నారు. కాబట్టి ఈ 5,000 కోట్లు ఖర్చు పెడితే మిగతా కాలేజీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా ఈ గవర్నమెంట్ ఆ నీళ్ళు ఎత్తిపోయాయని మాత్రం 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అట్లే ముఖ్యంగా పులివెందుల, ఎస్పెషల్లీ పులివెందుల ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది కాలేజ్. కంప్లీట్ అయిన కాలేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది సీట్లు కూడా, కానీ మాకు వద్దు అని రాసిచ్చినాడు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, ఎంత దుర్మార్గము. మీకు ఒక్కటే, ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజ్ కానీ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ కాలేజెస్లో ప్రైవేట్ మెడిసిన్ అనేది సామాన్యుడికి చాలా కష్టమవుతారు. కాబట్టి దయచేసి ప్రజలంతా ఆలోచన చేయండి. దానికి గాను మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 1 కోటి సంతకాలు చేసి మన గవర్నర్కు హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదన చేయడం జరిగింది. అందులో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఒక 60,000, మా 7 కాన్స్టిట్యున్సీలో 60,000 సంతకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్పెషల్లీ నంద్యాలలో ఒక శిల్ప రవిచంద్ర కిషోర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అంతా కలిసి ఈరోజు ఆఫీస్లో భూపాలరెడ్డి గారికి, మన నంద్యాల జిల్లా అధ్యక్షులు భూపాలరెడ్డి గారికి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి 15వ తేదీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం హెడ్ ఆఫీస్కు ఇక్కడ నుంచి పంపించాలి. కాబట్టి ఆ రోజు ప్రజలంతా పెద్ద ఎత్తున హాజరై మనము వాళ్ళను ఈ సంతకాలని మనం బయట వరకు సాగనంపాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా దీంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అనేటువంటిది అది రాజ్యాంగం మనం కల్పించినటువంటి హక్కు. ఈ హక్కును కాలరాసేటువంటి అధికారం ఎవరికి లేదు. ఎంతో దార్శనికతతో జగన్మోహన్ రెడ్డి గారు
ఆరోగ్యశ్రీ కింద మనం చెల్లిస్తున్నటువంటి డబ్బులతోటి మెడికల్ కాలేజీలను దానికి అనుబంధంగా కార్పొరేట్ వైద్యాన్ని అందరికీ చౌకగా ఉచితంగా అందించేటువంటి భాగంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రభుత్వమే నడపాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అనేటువంటిది ఉచితంగా లభించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే 17 కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. 5 కాలేజీలు పూర్తయ్యి మిగతా కాలేజీలను కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ దాన్ని కాలరాసి కార్పొరేట్ హాస్పిటల్స్ కి ప్రజల యొక్క డబ్బులు దోచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు PPP విధానంలో ఈ ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు నాకు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కూడా ఆయన MA BD వరకు చదువుతున్నారు. అమ్మా, మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీరు నాయకుడికి ముఖ్యంగా మీరు ఆయన దృష్టిలో పడాలని మీరు అనుకోవద్దండి, ప్రజల దృష్టిలో ఉండాలని చెప్పేసి ఆలోచించండి. మీరు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, మీ చదువు తగినట్టుగా మీ విజ్ఞానానికి తగినట్టుగా మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. PPP విధానం అనేటువంటిది ఏమైనా టోల్ గేట్లు నిర్మిస్తున్నామా, లేకపోతే జాతీయ రహదారులను నిర్మిస్తున్నామా, ఏం చేస్తున్నామని మీరు PPP విధానంలో ఈ వైద్యాన్ని ఉచితంగా అందించాల్సినటువంటి పేద ప్రజలకు అందాల్సినటువంటి ఈ వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? మనందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రజలందరికీ భయంభ్రాంతుల్ని చేసే విధంగా చర్యలు వాళ్ళ కార్యాచరణలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రైవేటు కరణను PPP విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రైవేటు కాలేజీలను మెడికల్ కాలేజీలను ఈ PPP విధానాన్ని చేయకూడదు, ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో విద్యని వైద్యాన్ని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. అలాంటి మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేటీకరణ చేసి రాష్ట్రాన్ని అందరినీ అమ్మే విధంగా ఈ కూటమి ప్రభుత్వము చేస్తున్న విధానాన్ని వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మా నంద్యాల నియోజకవర్గం తరఫున ఈరోజు నంద్యాల జిల్లా పార్టీ ఆఫీస్కి సంతకాలన్నీ సేకరించినటువంటి ఈరోజు తీసుకురావడము జరిగింది. దీనికి సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోరాటం ఇంతతో ఆగకుండా ప్రైవేటీకరణను ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ దినము ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. దీన్ని అడ్డుకొని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి సమర్పించాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా దాదాపు 20,000 పైన 10,000 నుంచి 20,000 పైన అందరూ కూడా సంతకాలు సేకరించి ఈరోజు నంద్యాల నుంచి 60,000 సంతకాలు సేకరించి ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తేవడం జరిగింది. మరి ముఖ్యంగా యావత్ భారతదేశంలో 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలు తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనిని దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వము అసలు ఎందుకు ఇలాంటి అనాలోచితమైన చర్య తీసుకున్నారో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఈరోజు పప్పు బెల్లాల్లాగా అన్ని PPP విధానంతో అందరికీ ప్రైవేట్ పంచాలనే ఉద్దేశం చేస్తున్నారంటే వీళ్ళు ఇది మనకు లాస్ట్ కాబట్టి ఎంత దోచుకున్నామనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరియు మాజీ ఎంపీ శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారి సూచనల మేరకు మన నంద్యాల నియోజకవర్గంలో 60,000 కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ 60,000 మందితో సంతకాలు సేకరించి ఈ రోజు జిల్లా ఆఫీస్ కు భూపాల్ రెడ్డి అన్న గారికి అప్పచెప్పడానికి చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇంతటి కార్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను చాలా సులభంగా ప్రజల చేత సేకరించబడి గవర్నర్ గారికి మనం అందజేయడం జరుగుతుంది.
మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సౌకర్యార్థం మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ బాగుండాలనే ఏకైక ఉద్దేశంతో ఇన్ని మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు అంటే దేశంలో అంతా కలిసి 17 తీసుకురాలేని పద్ధతిలో మన మాజీ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కాలేజీకి మొదటి సంవత్సరమే 100 కోట్లు కేటాయించి కాలేజీలు నిర్మించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ప్రభుత్వము దీనిను గవర్నమెంటీకరణ రద్దు చేసి ప్రైవేటీకరణ PPP అనే విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలను మద్దతు పెట్టే ప్రయత్నం చేయడం అనేది భాగం కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ లోనే ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు మెరుగైన విద్యను అందించాలని కోరుకుంటూ ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నంద్యాల నియోజకవర్గ కార్యనిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.